నమస్తే శ్రీ సత్యానుష్కు స్వాగతం. నా పేరు మోహన్. అర్హులైన పేదలందరికీ ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు అందించనున్న సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని నివాసంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలు విషయాలపై చర్చించారు. సభ ఏర్పాట్లు తదితర అంశాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి పలు సూచనలు చేశారు. తీసుకోండి. ఒంగోలులో మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప కార్యక్రమమని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను బాలినేని బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరై బౌలింగ్, బ్యాటింగ్ చేసి క్రీడాభిమానులను, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పోటీలు ప్రారంభానికి విచ్చేసిన అతిథులను నిర్వాహకులు స్వాగతం పలికి సెలవులతో సత్కరించారు. క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న మెగా ఆర్గనైజర్స్ ఇందుర్తి డుంబు, దాసరి పిచ్చయ్య, తోట శ్రీనివాసరావు, ఇతర కమిటీ సభ్యులను వాళ్ళని అభినందించారు. క్రికెట్ పోటీలు నిరంతరంగా నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన నిర్వాహకులను ఏఎంసీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకులు అయినవచ్చిన ఘనశ్యాం అభినందించారు. క్రికెట్ పోటీలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పోటీలు విజయవంతంగా జరగాలని ఘనశ్యాం ఆకాంక్షించారు. ఓకే మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఒంగోలులో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఈ టోర్నమెంట్ని పెట్టడం, లాస్ట్ టైం కూడా నేను రావటం కూడా జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మరి ఈ టోర్నమెంట్కి నన్ను పిలిచినందుకు మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి ఈ టోర్నమెంటు స్టేట్ వైడ్గా జరుగుతున్నందుకు వారికి అన్ని స్టేట్ వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇది సక్సెస్ఫుల్గా అందరూ కూడా అన్ని సౌకర్యాలతోటి చేసినటువంటి ఈ టోర్నమెంటు సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి కూడా కోరుకుంటూ, దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు మన డుంబు అంటే మనం మొదటి నుంచి కూడా చెప్పేటట్టు డుంబు గారి ఆధ్వర్యంలో, అలాగే వాళ్ళ మిత్రుల అందరూ కూడా కలిసి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తాను. చిరంజీవి అభిమానులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒంగోలులో ఇది 3వ సంవత్సరం జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ 3 స్టేట్స్కి సంబంధించి అందరు ఇక్కడ ప్లేయర్స్ రావడం జరిగింది. అట్లానే లైవ్ కూడా
ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఎంతోమంది చూస్తూ ఉన్నారు. ఒంగోలులోని క్రీడాభిమానులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన చిరంజీవి అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అదే రకంగా ఇక్కడికి వచ్చేసిన ఇతర స్టేట్స్ నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరికీ ఎటువంటి అసౌకర్యం జరగకుండా మేము మాకు సంబంధించి వీళ్ళ అభిమానులైనటువంటి డుంబు మరియు మిగతా అభిమాన సంఘ ఈ ఆర్గనైజేషన్ చేసే వాళ్ళందరికీ చేదోడువాడుగా ఉంటూ ఒంగోలులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని, ఎందుకంటే మన పట్టణం చాలా పెరుగుతూ ఉంది. ఎంతో ఆధునికంగా ఈ గ్రౌండ్ అనేది, శర్మ కాలేజ్ అనేది మన ఒక రకంగా చెప్పాలంటే క్రీడాభిమానులకి ఇది ఒక ఆనందమైన మైదానం. ఈ మైదానాన్ని, ఈ ప్లే గ్రౌండ్ని మనందరం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మెగా క్రికెట్ టోర్నమెంటు 3వ ఎడిషన్ మన శర్మ కాలేజీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మినిస్టర్ అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు, మా అన్నయ్య ఘనశ్యామ్ గారు ఈ యొక్క టోర్నమెంట్ని ప్రారంభించినందుకు మెగా అభిమానిగా ఎంతో సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం జరిగే సెకండ్ మ్యాచ్కి మన పార్లమెంట్ సభ్యులు ప్రీతమ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వీక్షించడానికి వస్తున్నారు. వాళ్ళకి మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క టోర్నమెంట్ ఈ రోజు నుంచి 25th వరకు జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్కి మొదటి ప్రైజు 4 lakhsగా మనకి మా బాలినేని శ్రీనివాస్ గారు ప్రకటించారు. రెండో ప్రైజు 2 లక్షలు, థర్డ్ ప్రైజ్ ₹1,00,000 50,000గా కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క మైదానం గత 3 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహిస్తామని మెగా ఆర్గనైజింగ్ తర్వాత తెలియపరచుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని, తన చరిత్ర ఏమిటో, నా చరిత్ర ఏమిటో బహిరంగ చర్చకు సిద్ధమా అని చీరాల శాసనసభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి అన్నారు. ఒంగోలులోని సంతపేటలో బలరాం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంగోళ్ళు కార్యక్రమానికి వచ్చి ఆవాకులు చవాకులు పేలి ఒక రకమైనటువంటి అంటే నన్ను కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అది అసభ్య పదజాలంతో మాట్లాడటం, దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో అందరూ అర్థమవుతానే ఉంది. పక్కన స్లిప్పులు తీసుకొని అది కూడా చెప్పని జాత కాలేదు. అది కాస్త శృతి మించి మాట్లాడినట్టుగా ఒక దుర్మార్గపు ఆలోచనతో మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. చీరాలలోనంట 2019 వరకు, అంటే మన జీవితం మొత్తం మీద ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మాట్లాడటం. ఆయనకంటే దుర్మార్గుడు నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలుసు, నాకు సన్నిహితం నేను ఎప్పుడు మాట్లాడకూడదని ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచే అలవాటు నాకు లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నా రాజకీయ జీవితం కానివ్వండి, రాజకీయ చరిత్ర కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నా కూడా నా పని ఏదో నేను పబ్లిక్కి సంబంధించే విషయాల మీదే అవగాహనతో మాట్లాడటం కానివ్వండి, అవసరమైతే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ పరంగా పనులు చేయించే విధంగా మనం తీసుకురావడం కానివ్వండి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మన జీవితం అంతా నడుస్తామని. ఎక్కువ బాధలుసుకోలేదు. ఎక్కువ మాట్లాడితే చరిత్ర మొత్తం తీయాల్సి వస్తుంది. అది కొంతవరకే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈయనంతా కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఆయనతో వాళ్ళతో లేవని, ఎవరితో బాగు తిందామని వెళ్ళాడని మాట్లాడతాడు. ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకున్నాయి, కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాకులాడేవాడు కాదు, అదేవిధంగా బాగుకు తిందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా, ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం. ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే. నీ ఆఫీసులో ఏమన్నా వస్తాను నేను. తప్పుడు మాటలు నాలుక నోరు ఉందని చెప్పని పబ్లిక్ లెట్టిల్లాగా దాన్ని మామూలుగా మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు. అది దాన్ని తీవ్రంగా ఖండిస్తామన్నాను. అంతకుముందు 75 నుంచి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జిల్లాకే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను పనిచేశాను. ఇవాళ ఈ పార్టీల మార్పుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మీకు సిగ్గు ఎగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజున వైకాపా నుంచి తీసుకొచ్చారే, అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం.
నువ్వు చేస్తేనేమో సంసారం అంట, పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంట. పర్టికులర్గా మన జిల్లాలో ఒక వ్యక్తిని చేసుకునేటప్పుడు విజయవాడలో మనోరమ హోటల్లో ఉన్నటువంటి డబ్బు సూట్ కేసులు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నట్టు ఫామ్ హౌస్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారో చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఎవరికి ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అని అనుకుంటే ఎట్లా? అది ఆ రకంగా వస్తే నన్ను కదిలిష్టమే వాళ్ళ తప్పు. ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోనే తెలుసు, ఈ జిల్లాలో ముఖ్యంగా తెలుసు. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది ఆ కుయుక్తుల్లో ఒక భాగం అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఏదైనా అద్దుల్లో వీటి మాట్లాడితే బాగుంటుంది. నా కాన్స్టిట్యున్సీలో అప్పుడు వేమవరం అనే గ్రామంలో డబల్ మర్డర్ జరిగితే కనీసం పరామర్శకు ఒకటి పంపించలేని దౌర్భాగ్యంలో మీరు ఉండి పార్టీలో మా మీద ఆరోపణలు చేయడం ఏంటి? పార్టీ అధికారంలో లేనప్పుడేమో కార్యకర్తలే నా ప్రాణం అంటాడు. వీళ్ళకి అది నమ్మి కనుక ఆ పోలింగ్ బూతుల దగ్గర అక్కడో ఇక్కడో పడి కేసులు ఇరుక్కుంటూ వాళ్ళ గురించి పట్టించుకోరు. ఈ బల్లికొరకు మండలం వ్యవహారం దాంట్లో వచ్చినప్పుడు నుంచి మటుకు నాకు మనసులో చాలా ఆవేదన ఉంది. కనీసం ఒక్కడు కూడా వచ్చి పరామర్శ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని, అయ్యా మమ్మల్ని మీకు ఓటు వేసినందుకు మమ్మల్ని విధంగా చంపుతారా, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు. నేను బయటకు వచ్చిన తర్వాత అతనికి మాట్లాడటం కానీ, ఎక్కడైనా కలపటం కానీ, ఎక్కడైనా మ్యారేజ్ దగ్గర అటు ఇటు ఉన్నా కూడా మేము వెళ్ళిపోయేవాడిని. నేను ముందు చూసి వెళ్ళిపోయేవాడిని. నేను స్టాండర్డ్గా అక్కడ పనిచేసుకుంటా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు మాకున్నటువంటి అండర్స్టాండింగు. వెంకటేష్ని మా టీంలో పెట్టన్నా అని చెప్పి ఆయన చెప్పటం, బాస్ గారు మేమందరం కలిసి అప్పుడు వెంకటేష్కి ఆయన బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. పార్టీ తరఫున ఆయన ఇన్ఛార్జి. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళకి అది మాట్లాడతారు ఇంకా. అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఆ విషయం మీద. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పొత్తుగూగులు జగన్మోహన్ రెడ్డిని హెకిల్ చేస్తా, నువ్వు ఫలానా నీ ఖైదీ నెంబర్ ఇది, నీకు సెల్ నెంబర్ ఇది, నువ్వు ఇన్ని నెలలు జైల్లో ఉండొచ్చావని హెకిల్ చేస్తుంటే పాపం వచ్చి న్యాచురల్గా ఇప్పుడు ఇరిటేట్ చేస్తుంటే మనుషులు ఎందాక తట్టుకుంటారు. ఇప్పుడు నాకు వరకు నేను ఎప్పుడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని ఎప్పుడు నేను అనుకోలేదు. నీ తప్పులని నీ దగ్గర పెట్టుకొని అవతలని హ్యూమిలేట్ చేస్తుంటే మా వాళ్ళు మాట్లాడతారు. నువ్వు రెచ్చగొట్టిందేమో బయట కనపడదు. ఈ విధమైన కోతలు కూర్చున్నప్పుడు నీకు 5 నెంబర్లు, నీ ఏ జైలుకు పోయించింది, ఎన్ని రోజులు అవతల మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఈ టైంలో నాకు అర్థమైంది. నేను ఈ టైంలో ఎందుకు టార్గెట్ చేశారంటే, పచ్చూరులో ఓడిపోయే పరిస్థితి ఉంది. ఆ రోజున నేను చేరాలకు పోయే టైంలో ఉంటే నన్ను పిలిపించి, ఏలూరు సాంబశివరావు కూడా ఉన్నాడు కదా, అతనే చెప్పాడు, నన్ను పిలిపించారు. నాయుడమ్మ గారు వాళ్ళందరూ పాపం వాళ్ళు చెప్పారు, సార్ ఇది మమ్మల్ని సైడ్ ట్రాక్ చేసి మాకు ప్రాధాన్యత లేకుండా చేస్తూ ఉన్నారు, దాని బదులు మాకు ఇంత విషయం ఏంటి, మేము పోతాం, మేము చేయలేమండి అన్నారు. ఇంకోటి వచ్చాడు, మా ఉరితాడు ఇవ్వండి, మేము ఉరేసుకొని పోవాల్సిందేను ఓటు వేయాలంటే. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నేను దాన్ని సామరస్యంగా లాక్కొచ్చి నేరంలోకి బయటపడ్డాం. ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి తగాదు అద్దంకిలో అదే జరిగింది. మరి దమ్మేసుకొని గుండె మీద చేసుకోమని చెప్పమనంటే ఏ విధంగా గెలిచారో ఖండం పడాల్సిన చేయకుండా ఇవన్నీ వచ్చినాయా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను మా క్యాడర్ కానీ వీళ్ళ కానీ, వాళ్ళందరూ విషయం తెలుసుగా. కూర్చొని కుతంత్రాలు పెట్టి స్లిప్పులు ఇచ్చి వాడెవడో నోటితోటి మాకు బాగిచ్చిన ఇది కాదు. దమ్ముంటే రండి చూసుకున్నారు స్ట్రైట్గా. వాళ్ళకి నా మీద ఆరోపణలు చేస్తే అంటే ఇక క్యాడరు ఏమవుతారు? రేపు పొద్దున్న నేను యాక్టివ్గానే ఉన్నాం కదా, మనం ఒక డెసిషన్ తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. వీళ్ళలో ఏదో కాస్త మన మీద తప్పులు నెపాలేదని చూపిస్తే క్యాడర్ వాళ్ళు ఏదైనా అటు ఇటు పోకుండా ఉంటారేమో అనేది అతని ఆలోచన అయ్యి ఉండాలి. నాకు అనిపిస్తుంది అది. అందుకంటే ఏముంది చెప్పండి, ఎవడైనా చెప్పండి, ఏది అడిగినా నేను చెప్తాను.
కళ్ళ వెంకటేష్ పోటీ చేస్తున్నాడు. కన్ఫర్మ్ 100 సార్లు చెప్పాము ఇప్పటికీ. మీకు అవసరం, మీకు ఇష్టం లేకపోతే చెవులు మూసుకోండి. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య 36వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ నగర్లో ప్రతి గడపకు వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి గురించి తెలియజేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒంగోలుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతో చేశారని కావ్య తెలిపారు. आयुष्येवेन्द्रिये प्रतिष्ठते श्री सुवत्सला నిరంతరం ప్రజల కోసం ఆలోచించే మంచి వ్యక్తి బాలినేని అని కొనియాడారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా బాలినేని శ్రీనివాసరెడ్డిని కలుస్తారని, ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసే మంచి వ్యక్తి బాలినేని అని తెలిపారు. మరొకసారి మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సుజాత, తాడి కృష్ణలత, నీలం రాజు సరోజ, కొండేపి జడ్పీటీసీ అరుణకుమారి, హనుమంతునిపాడు ఎంపీపీ సావిత్రి, హనుమారెడ్డి వెంకటాద్రి, మారెడ్డి వెంకటారెడ్డి, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మీరే చెప్పాలి, మీరే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఎవరైనా. కూడా ఓకే, మీ ఇద్దరు బాగానే మాట్లాడుతున్నా, బట్ నేను ఎక్కువ మాట్లాడుతున్నా ఇస్తామమ్మా అంటే. బట్ ఇప్పుడు అందరూ వేసిన మేడం దగ్గరండి, మీరు కూడా దగ్గరండి. బాగా అనిపిస్తుంది. మీరందరూ ఇన్ని ఇయర్స్ నుంచి మా మావయ్యకి సపోర్ట్ చేస్తూ, ఆయన్ని గెలిపిస్తూ, మా ఫ్యామిలీకి ఎప్పుడు మీరందరూ తోడుగానే ఉన్నారు. మాకు ఇది ఒక హోమ్ లాంటిది ఒంగోలు. మా మావయ్య ఎప్పుడు మంచి చేశారు. ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా గుడ్ హార్ట్తో చేస్తూ ఉంటారు. మీరందరూ ఆయనకి సపోర్ట్ చేసి ఆయన్ని మళ్ళీ గెలిపించి ఈ నెక్స్ట్ 5 years నేను కానీ, ప్రణీత్ గారు కానీ, మా అత్తమ్మ గారు కానీ, మా మామయ్య గారు కానీ అందరం ఒంగోలులో ఉండి ప్రతి ఒక్కరి కోసం కష్టపడి పనిచేస్తాం. ఇది ఉట్టిగా ఏదో ఎలక్షన్ టైంకి వచ్చి ఊరికినే మాట ఇచ్చినట్టు కాదు. కంపల్సరీ నెక్స్ట్ 5 years నేను మా అత్త అందరం ఇక్కడే ఉంటాం. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మీరే చేంజ్ చూస్తారు ఇంకా ఇంకా. అది మా ప్రామిస్. అండ్ మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మా మావయ్యని నెక్స్ట్ టైం కూడా గెలిపియండి. బంగారం ఎలా అయితే బంగారం అన్న తరిగిపోతుంది, కానీ వాసన వజ్రం అంటాడు. వజ్రం తరిగిపోదు, బంగారం మాత్రమే తరిగిపోతుంది. కాబట్టి అటువంటి అరుదైన మనిషిని రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనందరం కూడా మన వాసన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఇలాంటి పనులని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మన సొంత మనిషిని మనం గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ మహిళా శక్తి అంతా కూడా కృషి చేసి మీరందరూ మన వాసనకి తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే 5 సార్లుగా శాసనసభ్యులుగా 2 సార్లు మంత్రివర్యులుగా ఉన్న మన ప్రీతమ నేత వాసన్నని గురించి తెలుసుకోవాలంటే ఆయన పనులు చేస్తాడు కానీ చేసిన పనిని చెప్పుకునే మనస్తత్వం ఆయనకు లేదు. అబద్ధాలు, కళ్ళబొల్లి మాటలు చెప్పేసి జనంలోకి ఏదో వెళ్ళాలనే తపన ఆరాటం ఆయనకు మచ్చుకు కూడా మనకు కనపడవు. ఈ రోజున అభివృద్ధి లేదు అని చెప్తున్న ప్రతిపక్షాల నోరు మూయించే విధంగా 169 కోట్లతోటి ఈ రోజున రోడ్లు, డ్రైన్లు ఈ కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. అభివృద్ధి లేదనే వాళ్ళు నోరు ఖచ్చితంగా మూతపడే విధంగా కూడా మీరందరూ కూడా, ఎందుకంటే నిజాలు తెలుసుకోండి. మేము కోరేది ఒకటే, నిజంగా మనకు ఎవరు పనిచేస్తూ ఉన్నారు, అబద్ధాలతోటి ఎవరు మన కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు అనేది కూడా మీరు అందరూ తెలుసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. పేద ప్రజలంతా అన్ని సంక్షేమ పథకాలతో హ్యాపీగా ఉంటున్నారు. వచ్చే వాళ్ళు ఎవరు వచ్చి ఏం చెప్పా మీరు నమ్మద్దు, అన్నీ చెప్పి వాళ్ళు చెప్పేది ఒక్కడ కూడా చేయరు. మేము వాసన్న నాయకత్వంలో కష్టపడి పనిచేసి మళ్ళీ మన వాసన్నని 6వ గెలిపించుకుంటే మేము హ్యాపీగా ఉంటాం. అన్నలాంటి రాజకీయ నాయకుడు దొరకాలంటే రేర్, అసలు ఉండరు. ఆయన మళ్ళీ మనం గెలిపించుకొని మళ్ళీ అసెంబ్లీకి పంపించుకొని మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేయించుకున్నాము, మినిస్టర్గా చేయించుకున్నాము. గతంలో గ్రూపుల వల్లే కొండేపి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయారని, ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలో గ్రూపులు ఉండకూడదని, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సింగరాయకొండ శానంపూడి రోడ్డులో డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆర్చి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సామాజిక న్యాయ సలహాదారు జూపుడి ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డితో కలిసి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులను ద్విచక్ర వాహన ర్యాలీతో భారీ స్వాగతం పలికారు. కొండేపి నియోజకవర్గంలో అందరూ కలిసి పనిచేస్తున్నామని, ప్రతిపక్షాలు ఎన్ని ఊహలు ఊహించినా గెలుపు వైసీపీ పక్షాన నిలుస్తుందని రాష్ట్ర మంత్రి కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు. గెలుపు సాధించి తీరుతామని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, మేమంతా ఒకే కుటుంబమని స్పష్టం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి కోసం ఎక్కడి నుండి పనిచేయమంటే అక్కడి నుండి ఒక సైనికుడిలా పనిచేసి జగనన్నను గెలిపించుకునే బాధ్యత తనదని రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. కొండేపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, మండలాధ్యక్షుడు సామంతుల రవికుమార్ రెడ్డి, సర్పంచ్ తాటిపర్తి వనజ, వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ యనమల మాధవి, సేలం రాము, వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇద్దరిని ఆశీర్వదించి రేపు పార్లమెంటుకి అలాగే అసెంబ్లీకి అందరూ కూడా గెలిపించి పంపిస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఈసారి ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరైనా ఎమ్మెల్యే నేను కానీ ఎవరైనా కానీ ముందల కార్యకర్తల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా వరకైతే నేను ఒంగోలులో ముందల కార్యకర్తనే చూసుకుంటున్నాను. కాబట్టి ముందుగా సురేష్ గారు కూడా అదే చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా సురేష్ గారిని నమ్మి మీరందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశం అయ్యొద్దు, ఆ మాటలొద్దు. అది ఒక్కొక్కరికి ఉంటే వ్యాపకాలు ఉంటాయి, అది చేస్తుంటారు. నేను ఒక్కడ పూర్తిగా చేస్తాను, మిగతా అందరూ పార్ట్ టైం అంటే అట్లా అదే వద్దు. అందరూ కలిసి పని చేస్తామని చెప్పండి. అందరం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను సిద్ధంగా ఇప్పుడే చెప్తా ఉన్నా, నాకున్నది ఎవరు వచ్చినా నేను సాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప వాళ్ళకి ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేయడం. నాకు గ్రూపు చేయాలనుకుంటే ఒక గ్రూప్కే చేస్తాం, కానీ వచ్చిన వాళ్ళందరికీ చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకేంటంటే ఎవరు వచ్చినా నా వంతు నేను చేయగలిగింది సాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప వేరే ఉద్దేశం కాదు. దానివల్ల అందరు కూడా మంచి జరుగుతుంది. కానీ ఈరోజు అందరూ కూడా మీకు పని, అన్ని గ్రూపులు వచ్చి నీకు పని చేస్తూ ఉన్నారు, అందరూ కూడా వచ్చి పని చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా
మరి సురేష్ గారు అవన్నీ కూడా పెద్ద మనసు చేసుకొని మరి నాయకత్వం డాక్టర్ గారు మీరు కూడా చిన్న మీకు చాలా కొన్ని జరిగి ఉన్నాయి. పెద్ద మనసు చేసుకొని కొంతమంది సస్పెండ్ కూడా చేస్తున్న వాళ్ళని కూడా అందరిని కలుపుకోండి. ఎందుకంటే ఎలక్షన్ అనేది ముఖ్యం. రవి ఇంకా చెప్తున్నా, నువ్వు కూడా పెద్ద ఏదో లీడర్ అయ్యాలని చెప్పి అనుకుంటున్నావు. మరి ఎదిగే కొద్ది ఉదయమని చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకొని అందరూ కలిసి కట్టుగా చేస్తామని చెప్పండి. సిద్ధం, మేము కలిసి పనిచేయడానికి సిద్ధం. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా అందరం కూడా ఖచ్చితంగా ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కొండేపి నియోజకవర్గం నియోజకవర్గం మీద రెబరెబలాడిస్తాం. ఈసారి గోల్ కొట్టిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా సభాముఖంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ, ఎక్కడ కూడా తగ్గేది లేదు, ఎక్కడ కూడా వెనకంజ వేసేది లేదు, అన్నిటికీ మేము సిద్ధం అని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ మనం మనవి చేసుకుంటూ, మరి పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి, ఈ జిల్లాలో మొదటి నుంచి కూడా పార్టీకి ఒక వెన్నుముకగా ఉన్న వాసన్న నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీని గెలిపించుకొని జగనన్నకు ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు పార్లమెంటు నుంచి అన్ని నియోజకవర్గాల గౌరవంగా అందిద్దామని మీ అందరి ఆశీస్సులతో పార్టీ పటిష్టకు కృషి చేస్తానని, నేను కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్నవాడిగా జగన్మోహన్ గారితో పార్టీ కుటుంబం ఉన్నవాడిగా నా వంతు బాధ్యతగా మీ అందరితో కలిసి పనిచేస్తానని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఆయన కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కలిసి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి ఆలయానికి రథాన్ని సమకూర్చినందుకు కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఘనశ్యామ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, తాతాప్రసాద్, కుప్ప రంగనాయకులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నుంచి తీసిన చైర్మన్ కదా ప్రసాద్ ముందుకెళ్ళి ఒక గంట ముందు చెప్పరా లాస్ట్ మినిట్ అన్ని డేట్ ఫిక్స్ చేసుకొని చెప్తారు. అది మీతో ప్రాబ్లం 2-3 రోజులు కొంచెం ఎనికి ముందుకు
అవును కాపాయించు జరిగింది కదా ఇప్పుడు ఇచ్చాడు కోచింగ్ ఏంటి పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ ఒంగోలు నగరంలో మెగా సౌత్ జోన్ T20 క్రీడా పోటీలను మెగా అభిమానులు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు శర్మ కళాశాలలో జరుగుతున్న సౌత్ జోన్ T20 పోటీల్లో భాగంగా హైదరాబాద్ తిరుపతి జట్ల మధ్య జరిగే పోటీని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులను అభినందించారు. కొద్దిసేపు బ్యాటింగ్ చేసి క్రీడాభిమానులను ఉత్సాహపరిచారు. ఒంగోలులో సౌత్ ఇండియా స్థాయిలో పోటీ నిర్వహించడం మంచి కార్యక్రమం అని అన్నారు. క్రికెట్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని, ఈ క్రీడను చిన్న పెద్ద తేడా లేకుండా ఆదరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యామ్, మెగా ఆర్గనైజర్స్ ఇందుర్తి డుంబు, దాసరి పిచ్చయ్య, తోట శ్రీనివాసరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ అనేది ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఇందుర్తి దుంబు, దాసరి పిచ్చయ్య, తోట శ్రీను, వారి మిత్రబృందం అందరూ కూడా చక్కటి కార్యక్రమాన్ని, క్రికెట్ అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆనందంగా ఆడుకునే ఆట ఇది. ఈ క్రికెట్ శర్మ కాలేజ్ గ్రౌండ్స్ అంటే చాలా చక్కటి గ్రౌండ్. సౌత్ జోన్ నుంచి దాదాపు 40 టీములు 16 టీమ్స్ రావటము, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఆంధ్ర ఈ ప్రాంతాల్లో ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది తిరుపతి వర్సెస్ హైదరాబాద్. ఇప్పటికే 2 టీములు అనేది కూడా పార్టిసిపేట్ చేసి 3-4 రోజు ఒక 4 టీములతో కూడా కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటూ ఎలిమినేషన్ ప్రాసెస్ చేయటం అనేది ఒక ప్రక్రియ. ఇందులో ఇప్పుడే మన ప్రకాశం క్రికెట్లో క్రికెటర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లల నుంచి దీనిని వీక్షిస్తూ క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవాలనే కోరికతో ఇక్కడ ఈ గ్రౌండ్స్లో ఉండటం అనేది ప్రత్యేకం. అది ప్రకాశం జిల్లా ఎప్పుడు కూడా క్రికెట్ అనే దానికి ఎంతోమంది ఎంకరేజ్ చేయటం అనేది ఈ ఆటని చూస్తున్నాం. ఇంకా కూడా ప్రపంచంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఆట ఇది. ఈ క్రికెట్ది వరల్డ్ క్రికెట్ కౌన్సిల్ అందరూ కూడా ఎంతో ప్రయత్నాలు కూడా చేసుకుంటూ అందులో భాగంగా మనం ప్రకాశం జిల్లాలో ఉత్తీర్ణం చేసేదాని కొరకు, ట్రైనింగ్ ఇచ్చేదాని కొరకు యంగ్ క్రికెటర్స్ని తయారు చేస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఇందుర్తి డుంబు గారు, దాసరి పిచ్చయ్య గారు, తోట శ్రీను అందరినీ కూడా ప్రత్యేకంగా మాగుంట కుటుంబంతో నేను అభినందిస్తూ ఉన్నా. బౌలింగ్ బై చాన్ బాషా. హైదరాబాద్ టీంలో మంచి 5 పరుగులు, 5 రన్స్. డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు పుట్టినరోజు వేడుకలు కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ గంగాడ సుజాత ఛాంబర్లో నిర్వహించారు. మేయర్ గంగాడ సుజాత వెలనాటి మాధవరావు చేత కేక్ కట్ చేయించి కార్పొరేటర్లకు, ఆయన అభిమానులకు పంచిపెట్టారు. కార్పొరేటర్లు మాధవరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఇంటర్మీడియట్ చాలా కీలకమైనది. ఈ దశలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని చేరుకునేందుకు బాటలు వేసుకోవాలని ఒంగోలు డీఎస్పీ ఎం కిషోర్ బాబు ఉద్బోధించారు. ఒంగోలు అంజీ రోడ్డులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రం 44వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఒక మంచి లక్ష్యం ఆశయాలతో ఆంధ్రకేసరి విద్యా కేంద్రం ఏర్పాటు చేశారని, ఇందులో చదివే విద్యార్థులు కూడా తమ లక్ష్యాలకు పదును పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులపై వారి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని, అందుకు మంచి స్నేహితులను సమకూర్చుకోవాలని డీఎస్పీ సూచించారు. దేశానికి ఒక మంచి పౌరులుగా ఉండాలని అన్నారు. దేశ సంస్కృతి సంప్రదాయాలకు ఆంధ్రకేసరి విద్యా కేంద్రం అద్దం పడుతుందని డీఎస్పీ కిషోర్ బాబు యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసరి విద్యా కేంద్రం పాలకవర్గ ప్రెసిడెంట్ మండవ నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పల్లపు చెంచురామయ్య, ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వరరెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉంటే మన భవిష్యత్తు ఉంటే వాళ్ళ మనం తయారు చేయగలుగుతాం. అది ముఖ్యంగా ప్రతి వాళ్ళు కలిసిమెలిసిగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఈ విషయం మీకు మీ తల్లిదండ్రులకి ఈ కళాశాలకి మంచి పేరు తీసుకోవడం కాదు, ఇక్కడేంటే ఉన్న పిల్లల్ని సరిగ్గా సరైన వాళ్ళగా తయారు చేసి క్రమశిక్షణతో పెంచి దేశభక్తులుగా చేసి మనకు తెలియజేశారు. వారికి మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమం మొదటగా మీ పౌరులు మీరు ఏ ఉద్యోగం చేస్తారో, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు, పోలీసు నాగమాదిరిగా పోలీసు అధికారులే అవ్వచ్చు, ఏ వృత్తిలో ఉన్నా కూడా ఈ విద్యార్థులు, ఈ వ్యక్తులు, ఈ పౌరులు, ఈ ఉద్యోగస్తులు ఫలానా స్కూళ్ళకు చెందినటువంటి వాళ్ళు అన్న గుర్తింపు తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీకు ఒక మొక్కలాగా మీకు ఒక నీరు పోసి ఒక మంచి విలువలు ఆదర్శాలు అన్నీ నేర్పుతున్నటువంటి సంస్థ ఇది. ఆ విధంగా ఎప్పుడే చెప్పారు, ఎప్పుడో 81 నుంచి స్టార్ట్ చేశాం సార్ ఇది అని చెప్పి. నేను చాలా స్కూల్స్ చూసాము, కాలేజీలు చూసాము, కానీ పరీక్షలలో ర్యాంకులు దాన్ని బట్టే వాళ్ళ యొక్క చదువు ఉంటుంది, కానీ స్టఫ్ ఉండట్లేదు. ఎవరికి కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండటం లేదు, ఫౌండేషన్ సరిగ్గా ఉండటం లేదు. దానివల్ల భవిష్యత్తులో వాళ్ళు చాలా కష్టపడడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ముందు అన్నిటికంటే ముఖ్యం క్రమశిక్షణ కావాలి. విద్యార్థి దశలో క్రమశిక్షణ అనేది అలవాటు చేసుకోవాలి. అది నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బాగా కష్టపడడం అనేది జీవితంలో ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నటువంటి మన లక్ష్యం ఏమైతే ఉందో, తల్లిదండ్రుల పట్ల నిన్న పూజ్య స్వామీజీలు కూడా చెప్పున్నారు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. పెద్దల పట్ల, గురువుల పట్ల మన లక్ష్యం ఏదో మర్చిపోకూడదు. మీరు కళాశాలకు వచ్చే ముందు మీ తల్లిదండ్రుల పాదాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుని రావాలనేది నిన్న పూజ్య స్వామీజీలు కూడా మనకి వసంత పంచమి రోజు వారి సందేశం ఇచ్చున్నారు. అలాగే మీరు కళాశాలకు వచ్చే ముందు ఒక్క నిమిషం అటెన్షన్గా వినండి. ఒక్క నిమిషం కళాశాలకు వచ్చే ముందు ఎన్నో ఒత్తిడులతో వస్తూ ఉంటారు. బస్సు హడావుడి వస్తుంటారు, అలాగే క్లాస్ టైం అవుతుంది, ప్రార్థన గైట్లు వేసేస్తారని ఒత్తిడికి లోన్ అవుతుంటారు. ఇలా అన్ని రకాల చికాకులు లేకుండా రిలాక్స్గా మీరు కళాశాల ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే ఫ్యాకల్టీ అయినా మన స్టూడెంట్స్ అయినా ఆ పార్కింగ్లో మీ బైక్ అయినా సైకిల్ అయినా పెట్టి దృష్టి ఖచ్చితంగా చదువు మీద ఉంటుంది. ఇది కరెక్ట్గా చదువుకోవాల్సిన పెళ్లూరులోని శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనుగ్రహ శక్తిపీఠం 17వ వార్షికోత్సవ మహోత్సవాలలో భాగంగా
జ్వాలాముఖి అమ్మవారికి విశేష పూలంగి సేవ, విశేష అలంకరణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనుగ్రహ శక్తిపీఠం నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ మడనూరు మల్లికార్జున గురుకుల్ వేద పండితులు శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, కోటిరెడ్డి, శ్రీరామ్ శర్మ, శశిధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వివాహ కళ్యాణ వ్యాఖ్యానం గోపాలకృష్ణ నిర్వహించారు. కేయూరం కమల ఇత్యాది మహానుభావులు, త్రింశత్ కోటి దేవతలు, మంగళ దేవతాభ్యో నమః ప్రతీకగా మరి ఈ యొక్క మంగళ సూత్ర పునీత తత్వం హిరణ్యవర్ణాసుజే మన యొక్క ప్రకాశం జిల్లాలో గొప్ప సుక్షేత్రంగా వర్ధిల్లులాగా మనందరం కూడా ఆ స్వామి ఆ దేవిని సేవ చేసి తరిద్దాం. ఇప్పుడు చక్కగా ఇంత చక్కగా ఎంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అమ్మాయిలందరూ కూడా ఓపికగా కూర్చొని చక్కగా కళ్యాణాన్ని తిలకించారు. మీ జన్మ ధన్యం. కారణం ఏంటంటే మంచి మాఘమాసం, మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే అని అంటారు దర్శనవారు. మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నట్టు ఈరోజు మంచి రోజు మాఘమాసం. మా అఖము నా పాపం పోయేటువంటి మాసమే. తర్వాత నేను అంటారు. అలాగే అందరు కూడా చక్కగా నింపాదిగా వచ్చి మీరు స్వామివారికి
ఏపీ కాట్వా అసోసియేషన్ కాపు టీచర్స్ని ఏకం చేసే విధంగా అన్ని కులాల్లో ఉన్న పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు ముందు నిలవాలని ప్రముఖ కాపు నాయకులు దాసరి రాము అన్నారు. ఒంగోలు రెడ్ క్రాస్ భవనంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కాపు బలిజ తెలగ ఉద్యోగ పెన్షనర్స్ జేఏసీ ఏపీ కాట్వా ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి రాము ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాపు టీచర్స్ ఐక్యతతోటి అన్ని సంఘాలకు స్ఫూర్తిగా నిలవాలని 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన అన్ని కులాల్లోని పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. కులాల ప్రస్తావన లేకుండా కాపు ఉపాధ్యాయులు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సత్సంబంధాలు నెరపాలని తెలిపారు. జిల్లా నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శులు విసా బత్తిన శ్రీనివాసరావు, తూమా శ్రీనివాసరావు, ట్రెజరర్గా గంగాధర్ ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు పి రామకృష్ణ, ఏపీ కాట్వా వ్యవస్థాపక అధ్యక్షులు పివిఎన్ ఫణీంద్ర, ఏపీ కాట్వా వ్యవస్థాపకులు కొల్లా నారాయణరావు, జిల్లా అధ్యక్షులు బోడిశెట్టి శ్రీనివాసరావు, అడ్మిన్ నారపుశెట్టి రామ్మోహన్, కాపు ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆరిగ ప్రతాప్, జంపన కృష్ణకుమార్, సుంకర సాయిబాబా, తోటపల్లి రంగారావు, కొట్టే ఆదిలక్ష్మి, హెచ్ఎల్వి మాధవరావు, పాలెం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. విడగొట్టి శుభ్రంగా వాడుకున్నారు ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు. అది మనం కలుపుకొని బయటకు వస్తే తప్ప మనలో యూనిటీ రాదు. దాంట్లో భాగంగానే మనం అందరం కలుపుతున్నాం. రాష్ట్రంలో 4%, 2% ఉన్న ఉద్యోగులు అందరూ కూడా అన్ని సంఘాల్లో జేఏసీలు గాను పెద్ద పెద్ద వ్యవహారాలు అన్నింటిలో ఉన్నారు. మనం ఎందుకు రాకూడదు ఆ స్థానంలోకి? మనకెందుకు ఆ అవకాశం రావాలి? ఇవాళ అన్న పెట్టాడు కాబట్టి మీరందరూ ఒక ప్లాట్ఫామ్ వచ్చి, నాకు బాగా తెలుసు ప్రకాశం జిల్లాలో ఏ ఉపాధ్యాయుడి జస్ట్ అట్లా జరిగితే ఈ బ్యాచ్ మొత్తం వాళ్ళకి కాబట్టి రాష్ట్రం కాట్వా అంటే ఏంటో చెప్పగలుగుతున్నా. అదే దీన్ని చూసే మాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇంకొకటి కాకినాడలో కూడా ఇంకొక యూనిట్ కాకినాడలో కూడా దాదాపు 2007లో ఏర్పాటు చేశారు కాపు ఎంప్లాయీస్ అని. వాళ్ళు ఇప్పటికీ జిల్లా బాడీలో 38 మెంబర్స్ ఉంటారు. జిల్లా కమిటీయే అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అన్నగారి ఫ్రెండే అతను చూస్తుంటాడు. ఇట్లా మనలో చాలా మంది అన్నగారికి తెలుసు, నాకు తెలిసి ఇప్పటికి నేను ఐడెంటిఫై చేసినవి 26 వ్యవస్థలు ఉన్నాయి మనకి రాష్ట్రంలో రకరకాల పేర్లతో. కాపని, లాయలని, చాలా రకరకాల. వీళ్ళందరికీ పాప ఆ ఊర్లోనే అంతవరకే ఆగిపోయారు. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. వాళ్ళకి ఏదైనా లీగల్గా ఇష్యూ వస్తే వాళ్ళకి ఎవరు అండలేదు. ఆ అండ రాష్ట్ర స్థాయిలో ఒక అండిచ్చి సో ఇలాంటి ప్లాట్ఫామ్ దొరికితే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనమంతా సహాయం. ఎందుకంటే ఖచ్చితంగా కాపుగా పుట్టిన మనంతా గర్వపడాలి, జీవిస్తున్నందుకు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాగే ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి, ఉద్యోగం చేశాం కాబట్టి మన వాళ్ళకి మనకి చేత అయినంత వరకు ఏదో ఒకటి సహాయం చేయాలి అనేటువంటి భావన ఉంటే ఆటోమేటిక్గా మన ఆర్గనైజేషన్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. ఎందుకంటే మేము చేయని కాలంలో మన వాళ్ళకి ఎవరికైనా చేయాలంటే సిగ్గుపడేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, పైగా ఆఫీసర్స్ కూడా ఓహో మీ వాడా అనేవాడు. మరి ఈ రోజులు మారినాయి. సో మార్పుని అర్థం చేసుకుని ఖచ్చితంగా మనకు మనం సాయం చేసుకోవాలని చెప్పి వేరే వాళ్ళు ఎవరు చేయరు, అలాగే తొక్కడానికి ప్రయత్నిస్తారు. అలాగే మాట మాటకి మనం చాలా తక్కువగా చూసేటువంటి సంఘటనలు కూడా ఉండే. ఇప్పుడు పర్లేదు, ఎందుకంటే సంఘటన అవుతున్నారు. అలాగే టీచర్స్ దాంట్లో ప్రతాప్ ఆ రోజు పెట్టినప్పుడు రాము సార్ని వీళ్ళు మన ప్రకాశం జిల్లా కాట్వా సంబంధించిన టీచర్స్ అసోసియేషన్ సంబంధించి వాళ్ళ యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చాం. పనిలో పని మన కాపు ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్, పెన్షనర్స్ యొక్క వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ఆత్మీయ సమావేశంలాగా ఇదే కార్యక్రమంలో కలవడం జరిగింది. అన్ని జిల్లాల్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాపు ఉద్యోగస్తులు, పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, ప్రొఫెషనల్స్ అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలు, మిగతా విషయాల మీద అందరూ కలిసి
పనిచేసుకోవడానికి ఒక బలమైన ప్లాట్ఫామ్ నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టాం. దాని గుంటూరు కేంద్రంగా ఒక 2 వారాల క్రితం పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒంగోలులో మన కమ్యూనిటీ సంబంధించిన వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అట్లాగే కాట్వా ఆర్గనైజేషన్ టీచర్స్ వీళ్ళందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశంగా మన ఒంగోలులో రెడ్ క్రాస్ బిల్డింగ్లో మీటింగ్ లాగా కలిసాం. ఇక్కడి నుంచి నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో మీటింగ్ ఉంది. అందరూ కోరుకుంటుంది ఒకటే, ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో కూడా ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు వివిధ శాఖల్లో ఉన్న వాళ్ళు. మీరు అందరూ కూడా ఎక్కడన్నా పనిచేయండి, ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద అందరూ కలిసి ఉండడానికి కాపు బలిచే ప్రభుత్వ ఉద్యోగస్తులు కలిసి బలమైన ప్రయత్నంగా ముందుకెళ్లాలని మా కోరిక. దానికి కావాల్సిన సహాయ సహకారాలు మేమందరం కూడా కాపు ఉద్యోగస్తులకు అండగా నిలబడి మేము కూడా మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విజయభవ కార్యక్రమం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మాధవరావు వెల్లడించారు. అపుస్మా ఆధ్వర్యంలో ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో ఒంగోలు, సంతనూతలపాడు, కొండెపి నియోజకవర్గాల పరిధిలోని ప్రైవేట్ స్కూల్స్కి చెందిన 1200 మంది 10వ తరగతి విద్యార్థులకు విజయభవ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ మోటివేటర్స్ అభిషేక్, రవిచంద్ర, రాము విద్యార్థులకు పరీక్షా భయం పోగొట్టి మంచి మార్కులు ఏ విధంగా చేయాలో సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని అపుస్మా జిల్లా అధ్యక్షుడు మాధవరావు, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, నాయకులు మల్లికార్జున, మురళి, సురేష్, మాల్యాద్రి, వంశీ తదితరులు పర్యవేక్షించారు. సార్ నేను చదువుకోవడానికి ట్రై చేస్తాను, నేను పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేవడానికి ట్రై చేస్తాను, నేను 8 గంటలు చదువుతాను, నేను 90 మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తానన్న వాళ్ళకి ఆ మార్క్స్ రావు. ఎందుకంటే ట్రైలో జీవితం ఉందా లేదు, యాక్షన్లో ఉంది లైఫ్. అది మీరు ప్రాక్టికల్గా చూశారు. స్టాండప్ అంటే లేశారు, ట్రై అంటే ఏమీ జరగలేదు. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, ఈ చివర కూర్చున్న అబ్బాయి నుండి ఆ చివర కూర్చున్న అమ్మాయి వరకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ జీవితంలో నుండి ట్రై అనే పదాన్ని తీసేసి డస్ట్బిన్లో వేసేయండి. వీలైతే ఇక్కడే వెళ్తూ వదిలేసేయండి. మళ్ళీ లైఫ్లో ట్రై అనే పదం వాడతారా? నో అనండి. నో, I will try not to use అంటారా? కాదు, I won't use అనండి. ఓకే, this is my humble request. ఫియర్ ఉన్నప్పటికీ యాక్షన్ తీసుకోవడం. సో మీరందరూ కూడా నెక్స్ట్ 30 డేస్లో ఈ కార్యక్రమంలో ప్రధానంగా రేపు జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పిల్లలు ఎలా మార్క్స్ స్కోర్ చేయాలి, ఈ భయం అనేది లేకుండా పిల్లలకి ఉండేదానికోసంగా హైదరాబాద్ నుంచి 2 మోటివేటర్స్ని పిలిపించేసి ఈ కార్యక్రమాన్ని చెప్పిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా ఎంతో శ్రద్ధతోటి వింటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మా అపుస్మా జిల్లా తరపున కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా అపుస్మా సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి నియోజకవర్గాల నుంచి సభ్యత్వం కలిగినటువంటి అపుస్మా పాఠశాలలో ఉన్నటువంటి సుమారుగా 1200 పైబడి విద్యార్థులు ఈ మోటివేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి పెట్టినటువంటి ప్రధానమైన ఉద్దేశం కూడా పిల్లల్లో రేపు రాబోయేటువంటి పబ్లిక్ పరీక్షలు అత్యధిక మార్కులు తెచ్చుకోవడానికి ఈ 30 డేస్లో మీరు ఏ విధంగా ప్రోగ్రాం నిర్వహించుకోవాలి, ఏ విధంగా అత్యధిక మార్కులు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఉత్సాహంగా అన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా మా అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నారు. మరి మా ఏకైక లక్ష్యం కూడా మా అసోసియేషన్కి 3 రకాలైనటువంటి ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం ఉంటాయి. దీని ద్వారా మా ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి ప్రతి విద్యార్థి కూడా అత్యధిక మార్కులు సాధించాలని, భవిష్యత్తులో మంచి రంగాల్లో రాణించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అద్దంకి మండలం నాగులపాడు సొసైటీ 3-మెన్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అద్దంకిలోని కోకట్ల కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు.
కమిటీ అధ్యక్షులుగా మానికొండ నాగరాజు, సభ్యులుగా భీమనాథం రాఘవరెడ్డి, వెంగళశెట్టి వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పానెం చిన్న హనుమారెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఏమి కావాలని ఎవరికి ఇచ్చినట్టు అట్లాంటి పరిస్థితుల్లో సొసైటీలో ఒక రకమైనటువంటి కొత్త కంపెనీలు వచ్చి కొత్త ముందుకు పోతే సరైన రీతిలో మన అన్నిటిగా నడిపించాలి. కానీ వారంలోని ఆల్రెడీ మొదలు పెట్టారు కాబట్టి మీరు విజయంతో ఆలోచన చేయండి. అన్నిటి గారిని మన అప్డేట్ బ్యాంక్ కింద బ్యాంక్ అకౌంట్ పంపించలేదు. కూడా నడవాల్సిన పరిస్థితి కాబట్టి మీరు అందరూ కూడా అన్నాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా ఏం జరిగింది, ఎవరైతే మంచి ఒక బాధ్యతగా కనిపించుకోవడం శర్మ కళాశాల క్రీడా మైదానంలో నేటి నుండి 25వ తేదీ వరకు జరుగుతున్న మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం 16 క్రికెట్ టీములు పాల్గొన్నాయి. విజయవాడ SRC మెగా 11 విజయవాడ పోటీ ఆసక్తికరంగా సాగింది. 3 వికెట్లు కోల్పోయి ఉన్నారు మెగా వారియర్స్. ఈ మ్యాచ్ సింగిల్ రన్. పద్నాలుగు ఓవర్లు 99, ఇంకా కేవలం 6 ఓవర్లు మిగిలి ఉన్నాయి. 30 Wow, what a shot.
శ్రీ సత్యానుసులో నేటి మాట. మనల్ని లోకువుగా చూసే వాళ్లకు మాటలతో కాదు, మన విజయంతో సమాధానం చెప్పాలి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.